ఉన్నాడు లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు. ప్రస్తుతం వస్తున్న సీజనల్ కోల్డ్ కు కరోనాతో వచ్చే రొంపకు మధ్య తేడాను గుర్తించడం ఎలా? అనవసరంగా సిటీ స్కాన్ చేయడం వలన కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉందా? వ్యాధి ముదరకముందే స్టెరాయిడ్ మందులు వాడ్డం వలన కరోనా లక్షణాలు పెరుగుతున్నాయా? కరోనా సోకి పూర్తిగా కోలుకున్నప్పటికీ అందులో కొందరు స్వల్పకాలంలోనే చనిపోతున్నారు. అందుకు కారణమేమిటి? ఇటువంటి ఆసక్తికరమైన అంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఎంఎస్ వాసు విత్ డాక్టర్ వర్మ గారు PCN ప్రత్యేక ఇంటర్వ్యూను తప్పక చూడండి. కరోనా గురించి ఎన్నెన్నో విషయాలు తెలుసుకోండి. కరోనా మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. మన ఎన్ని వీడియోలు చూస్తున్నా ఇంకా కొత్త కొత్త ప్రశ్నలు మనకు వస్తూనే ఉన్నాయి. బహుశా మనకి గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి వైరస్ రాకపోవటం, ఇంత ప్రాణ నష్టం జరగకపోవటం వల్లనేమో దీని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఇంకా పెరుగుతుంది. మరింతకే మనకు పాలకుల్లోని ప్రముఖ డాక్టరు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అనేక మందికి వైద్య సేవలు అందించి మరి ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యధికంగాని పేషెంట్స్ని కరోనా బారిని పడకుండా రక్షించగలిగినటువంటి వన్ ఆఫ్ ది డాక్టర్ మనకి బృందావన్ హాస్పిటల్ కన్సల్ట్ కింద వర్క్ చేస్తున్నటువంటి డాక్టర్ KVN వర్మ గారు, MD గారు మన ముందున్నారు. వారిని మరిన్ని ప్రశ్నలు మనం అడుగుదాం. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, పాలకుల్లోని సుమారు 1000 మందికి పైగా కేసులు మనం చూడటం జరిగింది. మరి ఇంత కేసులు వచ్చినప్పుడు కూడా ప్రాణ నష్టం జరగకుండా చాలా చక్కగా వాళ్ళందరికీ వైద్యం చేసి, అంటే మిగతా మన రాష్ట్ర యావరేజు దేశ యావరేజు చూస్తే దాంతో చూస్తే పాలకుల్లో మనకి సక్సెస్ రేట్ మన ప్రభుత్వ హాస్పిటల్ పరంగా చాలా బాగుందని చెప్పి అందరూ చెప్తూ జరుగుతుంది. సో దీనికి అసలు మీరు తీసుకున్న ఎటువంటి విధానం తీసుకున్నారు, వైద్య విధానం తీసుకున్నారు? ఇనీషియల్గా అండి అంటే బిఫోర్ ఇంత డీటెయిల్డ్గా మన సక్సెస్ ఇలా అనే పదాలు ఇంకా కరెక్ట్ కాదని నా భావన అండి. ఎందుకంటే వీఆర్ ఓన్లీ హాఫ్ వే త్రూ కరోనా. మనం ఇప్పటివరకు సాధించాము అనే మాట అనకూడదు, ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. యాక్చువల్గా ఏంటంటే కరోనా గురించి మాట్లాడాలి అంటే యూజువల్గా మనకి ఇది డిసెంబర్లో తెలిసింది కేసుల ఫస్ట్ కేసు అనేది డిసెంబర్లో రిపోర్ట్ అయింది. ఇండియాలో ఫిబ్రవరి మార్చ్ మధ్యలో వచ్చిందండి. మన వెస్ట్ గోదావరి పరంగా ఏంటి అంటే మనం బాగా ప్రివలెన్స్ ఎక్కువ ఇన్సిడెన్స్ కేసులు చూస్తోంది మిడ్ మే నుంచి చూస్తున్నాం. యూజువల్గా ఏంటంటే ఒక ఏప్రిల్లో ఫస్ట్ కేసు మనకి బయట ఢిల్లీ రిటర్న్స్ నుంచి మనకి ఫస్ట్ కేసు వచ్చింది. మన పాలకొల్లో కూడా అదే ఇన్సిడెన్స్ అప్పుడే మనకి పాలకొల్లో కూడా ఫస్ట్ కేసు రిపోర్ట్ అయిందండి. ఆ కేసు నర్సపూర్ నుంచి వచ్చింది, మనమే చూసి పంపించాం. అప్పటికేంటంటే వైరస్ అంత విరులెంట్గా లేదండి. సో వైరస్ విరులెంట్గా లేకపోవడంతో ఇనీషియల్గా మనకి బాగా మార్టాలిటీ అనేది బాగా తక్కువ ఉండేది. నేను డే 1 అంటే మనకి వెస్ట్ గోదావరిలో కేసులు మొదలైనప్పటి నుంచి నేను ఏలూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఫస్ట్ డ్యూటీలు చేసిన వాళ్ళలో నేను ఒకడిని. దాని తర్వాత భీమవరంలో స్టార్ట్ చేశారు, భీమవరంలో కూడా స్టార్ట్ చేసాం. దాని తర్వాత మన హాస్పిటల్ పాలకొల్లో జూలై 23 నుంచి మనం స్టార్ట్ చేసామండి. ఏంటంటే ఇన్ని క్రమంలో ఏమవుతుంది అంటే నెంబర్ పెరిగే కొద్దీ అసోసియేటెడ్గా కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు పెరుగుతున్నారు. కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇనీషియల్గా మన మార్టాలిటీ రేట్ తీసుకుంటే ఫస్ట్ ఎప్పుడైనా కూడా 100 మంది ఉన్నారంటే 80% ఆఫ్ ది కేసెస్ నార్మల్గా రికవర్ అవుతాయి. దాంట్లో మిగతా 20 కేసెస్ డెఫినెట్గా సిక్ అవుతున్నాయండి. ఆ సిక్ అయ్యే వాటిల్లో కూడా 15% ఆఫ్ ది కేసెస్ ICUలో అడ్మిట్ అవుతున్నారు, రికవర్ అవుతున్నారు. 5%లో మిగతా 5%లో 3% మరి వెంటిలేటర్ అండ్ మరీ సివియర్కి వెళ్తున్నారు. 2% మార్టాలిటీ రేట్ అనేది ఉంది. నా ఫస్ట్లో అందరూ దీన్ని పెద్ద సీరియస్ విషయం కింద తీసుకోలేదు. ఇప్పుడు 100 మందిలో 2% మార్టాలిటీ అనేది 100లో 2 అని అనిపించినా ఇప్పుడు మనం ఇండియాలో చూస్తున్నాం 65 lakhs అండి. సో 100కి 2 అయినా 65 lakhs కదా ఎంత పెద్ద ఫిగరో ఆలోచించాలి. సో ఇంత మార్టాలిటీ చనిపోతున్నారు. ఇంకా మనం మార్బిడిటీ గురించి మాట్లాడలేదండి, ఓన్లీ మార్టాలిటీ గురించే మాట్లాడుతున్నాం. సో
ఏంటంటే ఫ్యామిలీస్లో 100కి 2 అంటున్నారు. ఆంధ్రాలో 7 లక్షలు. 7 లక్షలు అంటే ఆల్మోస్ట్ 7,000 ఎంతో. 7,000 అంటే మనకి తెలిసిన 10 ఫ్యామిలీల్లోనే ప్రతి 10 ఫ్యామిలీల్లో ఒక ఫ్యామిలీ ఒకరిని తెలిసిన వాళ్ళని లూజ్ అవుతున్నారు. సో కరోనా పరంగా మనం సీరియస్నెస్ అయితే డెఫినెట్గా ఉండాలని నేను చెప్పదలుచుకున్నాను. 100లో 2 అని మనకి అది చిన్న ఫిగరే. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే 100లో 2 అనిపిస్తుంది, కానీ 7 lakhsకి అది ఎంత పెద్ద ఫిగరో ఆలోచించండి. సో మనకి రోజు తిరుగుతున్న వాళ్ళందరూ కూడా సడన్గా ఒకళ్ళు కనపడటం లేదు, ఏమైందంటే డెత్ అయిపోయారని అంటున్నారు. అదే కాకుండా ఇంకా మిగతా 18% గురించి మాట్లాడుతున్నాం. ఈ 18% కూడా ఐసీయూ అడ్మిట్ అవుతున్నారు. సో ఏంటంటే ఫైనాన్షియల్గా వాళ్ళ ఫ్యామిలీస్ బాగా డౌన్ గ్రేడ్లోకి వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ సఫరింగ్ అండి. ఈ కోవిడ్ అనేది ఓన్లీ ఆ వచ్చిన పీరియడే కాదు, మళ్ళీ కోవిడ్తో పాటు అసోసియేటెడ్ మార్బిడిటీ ఉంటుంది. అంటే దాని తర్వాత వచ్చే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనమాట. ఆ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ద్వారా కూడా ఎంతమంది ఎన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయనే నెంబరు మనకి బయటికి ప్రొజెక్ట్ అవ్వటం లేదు. ఓన్లీ డెత్ ప్రొజెక్ట్ అవుతుంది, కోవిడ్ డెత్స్. బట్ కోవిడ్ రిలేటెడ్ డెత్స్ అని ఇంకో కాన్సెప్ట్ కూడా ఉందండి. కోవిడ్ రిలేటెడ్ డెత్ అంటే కోవిడ్ వల్ల షుగర్ పెరిగిపోవడం, నెక్స్ట్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్, దాని తర్వాత కోవిడ్ వల్ల ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడం అనే భాగం ఒకటి వస్తుంది. ఈ దెబ్బతినడం ద్వారా తర్వాత పేషెంట్ సఫర్ అవ్వడం, ఆ సఫర్ అయింది ఇన్ఫెక్షన్కి గురై ఇబ్బంది అవ్వడం, వీటన్నిటినీ కూడా మనం ఇంకా చేయలేదు. ఎందుకంటే మనం ఇంకా ఎర్లీ డిసీజ్లోనే ఉన్నాం. సో హార్డ్లీ స్టార్ట్ అయ్యి 6 months అయింది. ఇప్పటికే మేము కోవిడ్ కేసులను చూసి, కోవిడ్ తర్వాత బాగా సివియర్ మా దగ్గర డెత్ అయిన కేసులు ఉన్నాయి కదండి, డెత్ అయిన కేసులు, నెక్స్ట్ బాగా సివియర్ అయిన కేసులు, వాటి సైడ్ ఎఫెక్ట్స్ని మేము మళ్ళీ చూడడం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో 2 monthsలోనే తిరిగి మళ్ళీ పేషెంట్స్ రీఅడ్మిషన్ అవసరమయ్యే పేషెంట్లు ఉంటున్నారు. అది కరోనా వల్ల కాదు, కానీ కరోనా రిలేటెడ్ మార్బిడిటీ. ఆ విషయాన్ని కూడా గ్రహించి ఈ సోషల్ డిస్టెన్సింగ్ అని కానీ మాస్క్ వాడడం అనేది మాత్రం కంపల్సరీ చేయాల్సిన ఇష్యూ అండి. రైట్. ఓకే చూస్తున్నాం కదా, డాక్టర్ విషయం చెప్తున్నారు. కరోనా వచ్చి చనిపోయినటువంటి మార్టల్ రేట్ కంటా కూడా కరోనా వచ్చి తగ్గిపోయిన వాళ్ళలో కూడా చాలామంది ఈ యొక్క అనేక రకాల జబ్బుల బారిన పడి చనిపోయే ప్రమాదం ఉంది, జరుగుతుంది అలా అని చెప్తున్నారు. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు కరోనా గురించి ఇప్పటికీ కూడా అనేక మంది మనకి కొన్ని డౌట్స్ అడగడం జరిగింది. ఆ డౌట్స్ని మనం ఒకసారి తెలుసుకుందాం. డాక్టర్ కేవీఎన్ వర్మ గారు ఎండి జనరల్. సో వీరికి వైద్యపరంగా విశేషమైన అనుభవం ఉంది. ఈరోజు మనకి అనేక మంది క్వశ్చన్స్ చేయడం కూడా జరిగింది. ఆ ప్రశ్నలు ఎందుకు ఆయన ముందు ఉంచుతాను. ముందుగా శృంగరక్ష నుంచి మల్లవరపు లక్ష్మీనారాయణ గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. డాక్టర్ గారు, సాదాపు ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేయించమని, అది వేయించడం వల్ల చాలామందికి యాంటీబాడీస్ పెరుగుతుందని చెప్పేసి మన వాట్సాప్ ఇట్లా ఎక్కువ చూస్తున్నాం. దీంట్లో వాస్తవం ఎంత ఉందని చెప్పేసి ప్రేక్షకులకు వస్తారు వివరం దాన్ని తెలియపరచండి సార్. యూజువల్గా అండి ఎంఎంఆర్ అనేది ఒక లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ వల్ల ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అవ్వడం అనేది జరుగుతుందండి. కానీ ఈ స్టడీస్ ఎంతమందిలో పరిశీలించారు అనేది చూడాలి. బ్రిటిష్ మెడికల్ జర్నల్ అని ఒక దాంట్లో దీని గురించి స్టడీ పబ్లిష్ చేశారండి. కాకపోతే స్టడీ పాపులేషన్ అనేది చాలా తక్కువ. సో ఎంత యూజ్ఫుల్ అనేది యాక్చువల్గా క్లియర్ ఎవిడెన్స్ అయితే లేదు. కాకపోతే ఒక ఎంకరేజింగ్ విషయం ఏంటి అంటే, ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేస్తే దీని మీద మనకి ఇంకొంచెం అవగాహన రావచ్చు. ఒక ఎంకరేజింగ్ విషయం ఏంటి అంటే, ఈ ఎంఎంఆర్ అనేది మమ్స్, మీజిల్స్ అండ్ రుబెల్లాలో అమినో యాసిడ్స్ అంటే ప్రోటీన్ అండి. దాని రుబెల్లా ప్రోటీన్ని మన SARS-CoV-2 ప్రోటీన్ 29% ఆఫ్ ది అమినో యాసిడ్స్ని సేమ్ షేర్ చేసుకుంటాయి. సేమ్ షేర్ చేసుకోవడం ద్వారా ప్రాబబ్లీ కొంచెం మన ఇమ్యూనిటీని బూస్టప్ చేసే అవకాశాలు అయితే ఎంఎంఆర్లో కొంచెం ఉంది. కానీ ఇది ఎక్స్టెన్సివ్గా పరిశోధన అనేది జరగలేదు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ నాట్ రికమెండెడ్ అండి. నాట్ రికమెండెడ్ రైట్ నౌ. అలాగే వైరస్ విధానం వచ్చేసరికి వైరస్ మీద ప్రోటీన్ ఎక్కువ ఉందంటూ ఉంటారు.
అదేవిధంగానే మనకి వైరస్ని కిల్ చేస్తాం కూడా మన బాడీ ఎక్కువ ప్రోటీన్ కావాలని చెప్తున్నారు. ఇది మరి ప్రోటీన్ తినని వాళ్ళు, అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఎక్కువ ఎగ్ నుంచి ప్రోటీన్ మనకు వస్తుంది. ఆ ఎగ్ లేదంటే చికెను ఇది తినని వాళ్ళకి ఎటువంటి డైట్ తీసుకుంటే వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ వస్తుంది? శరీరంలో ఏదైనా కూడా ప్రతిదీ ఎవ్రీ ఆర్గాన్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్ ఓన్లీ. ఫైనల్గా ప్రోటీన్స్ అనేవి మన యాంటీజన్. ఇప్పుడు వైరస్ అనేది యాంటీజన్. మన శరీరంలో యాంటీబాడీస్ తయారవుతాయి కదండి, అవి కూడా ప్రోటీన్సే. ఏంటంటే షేర్ చేసుకుంటాయి సేమ్. ఇప్పుడు ఇందాక ఎమినో యాసిడ్స్ అని చెప్పాను కదండి, ఆ ఎమినో యాసిడ్స్ సేమ్ షేర్ చేసుకోవడం ద్వారా ఇవి అనేది ప్రోటీన్స్ అనేవి గుర్తించడం అనేది కానీ ఫైట్ చేయడం అనేది కానీ జరుగుతుంది. ప్రోటీన్ ఫుడ్ అనేది మనకి ఇమ్యూనిటీ పెంచడానికండి. ఇప్పుడు నాన్ వెజ్ అనే కాదండి, పప్పుల్లోనూ అదే పప్పులు, దాల్, ఎవ్రీథింగ్. పప్పు అనేది ప్రోటీన్ కంప్లీట్గా. సోయా ప్రోటీన్ అండి, మీల్ మేకర్స్ అవి వాడుతాం కదా, ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్డే. అలాగే డాక్టర్ గారు, ఈ యొక్క తీవ్రతని, అంటే వైరస్ సోకిందా లేదా అన్నది మనకి టెస్ట్లో తెలుస్తుంది. పేషెంట్కి వైరస్ యొక్క తీవ్రత బాడీ మీద ఎంత ఉందన్నది, లేదా లంగ్స్ మీద ఎంత ఉన్నదని తెలుసుకోవడానికి స్కానింగ్ అని వాడతాం మనం. అసలు ఈ స్కానింగ్లో రకాలు, అంటే ఒక్కో చోట ఒక్కో స్కానింగ్ రిపోర్ట్ ఒక్కో పదాలు వాడుతున్నారు కదా దీంట్లో. అందులో దీంట్లో ఎన్ని రకాల స్కానింగ్లు ఉన్నాయి దీంట్లోని? స్కానింగ్లలో రకరకాలైతే ఏం లేదండి. మనకి ఇప్పుడు ఈ కరోనా గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే హై రెజల్యూషన్ సిటీ చెస్ట్ అండి. హై రెజల్యూషన్ సిటీ చెస్టే మన అందరికీ చేసేది. దాన్ని బట్టే మన పేషెంట్ సివియారిటీని అసెస్ చేసేదండి. అంటే సిటీ అనే కాదండి, యూజువల్ సిటీ గురించి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నేను చెప్తానండి. సిటీ ఏంటంటే యాక్చువల్గా ఇనీషియల్గా ఫస్ట్ మనం ఒక పేషెంట్, కోవిడ్ పేషెంట్ వచ్చారు అంటే దెర్ ఆర్ 4 పారామీటర్స్. ఫస్ట్ థింగ్ పేషెంట్ కంప్లైంట్స్ అండి. పేషెంట్ కంప్లైంట్స్, నెక్స్ట్ మనం చూసే సైన్స్, నెక్స్ట్ అసోసియేటెడ్ పారామీటర్స్ ఆర్ వన్ థింగ్ ఈజ్ సిటీ చెస్ట్, సిటీ స్కాన్ ద్వారా ఎంత తీవ్రత ఉంది అనేది. నెక్స్ట్ ల్యాబ్ పారామీటర్స్ అండి. ల్యాబ్ పారామీటర్స్ గురించి చెప్పే ముందు ఇంకొంచెం డీటెయిల్డ్గా అసలు ఫస్ట్ జబ్బు అసలు మూలం ఏంటి అనేది చెప్తే అప్పుడు మనం ఇది అర్థమవుతుంది. అంత డీటెయిల్డ్గా వెళ్ళే ముందు బేసిక్ చెప్పాను కదండి. పేషెంట్ కంప్లైంట్ అనేది ఫీవరు, దగ్గు, ఆయాసం అన్నీ ఆల్మోస్ట్ ఇప్పటికీ అందరికీ ఈ కంప్లైంట్స్ గురించి అవగాహన ఉంటుంది. రెండోది ఎగ్జామినేషన్ అంటున్నారు. ఎగ్జామినేషన్ అంటే మెయిన్ ఆక్సిజన్ సాచురేషన్. అది కూడా మన ఆల్మోస్ట్ పబ్లిక్ అంతా బాగానే అవేర్నెస్ ఉందండి. పల్స్ ఆక్సిమీటర్ గురించి బాగానే అవేర్నెస్ ఉంది. ఇప్పుడు ఈ సిటీ గురించి దీని గురించి చెప్పే ముందు జస్ట్ బ్రీఫ్గా ప్యాథోజెన్సిస్ అనేది చెప్తానండి. ఇనీషియల్గా కోవిడ్ అనేది ఫస్ట్ వీక్, అంటే ఇప్పుడు మన కంప్లైంట్ ఏ రోజు అయితే స్టార్ట్ అయిందో దాన్ని డే 1 కింద తీసుకుంటే ఫస్ట్ వీక్లో ఇట్స్ లైక్ ఎనీ అదర్ ఫీవర్. మామూలు జ్వరం లాంటిది, జ్వరం కానీ దగ్గు కానీ ఏమైనా. కొందరికి ఒక్కొక్క పేషెంట్ అందరూ ఒకలా రెస్పాండ్ అవ్వాలని ఏం లేదు. కొందరు 5 days కంటిన్యూస్ ఫీవర్తో ప్రజెంట్ అవుతారు, కొందరు ఒక పూటే వచ్చి తగ్గిపోతూ ఉంటారు. జనరల్గా ఏంటంటే అలా ఒక పూట తగ్గిపోయింది కదా అని చెప్పి జనరల్గా పబ్లిక్ ఎక్కడ మనకి ఇనీషియల్గా బాగా కొంచెం డౌన్ ది లైన్ జూన్, జూలై ఆ టైంలో మనకి కొంచెం మార్టాలిటీ ఎక్కువ ఉండేదండి. ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. కంపారిటివ్గా ఇప్పుడు మనం సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ ఎర్లీ అక్టోబర్లో ఉన్నాం. అప్పటికి ఇప్పటికీ పోల్చుకుంటే ఏంటంటే కంపారిటివ్గా మార్టాలిటీ కొంచెం తగ్గిందండి. ఎందుకంటే అవేర్నెస్ ఏ రూపంలో ఉంది అంటే ఇనీషియల్గా ఫస్ట్ వీక్లో ఉండే కంప్లైంట్స్ జనాలు ఏంటంటే ఒక ఫీవర్ వచ్చినా, దగ్గు వచ్చినా కూడా అప్పటికి ఫీవరే కాదు, ఫీవర్ని అంతగా పట్టించుకునేవాళ్ళు కాదు. రావడమే వాళ్ళు సెకండ్ వీక్ థర్డ్ వీక్ వచ్చేవాళ్ళు. సెకండ్ వీక్ వచ్చేటప్పటికి ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్ ఒక 5th day టు కోవిడ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ ఏంటంటే 5th day to 12th day. ఈ 5th day to 12th day మధ్యలో ఏమవుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్, అంటే శరీరం కంట్రోల్లో లేకుండా ఒక చర్య లాంటిది, రసాయన చర్య లాంటిది జరుగుతుందండి. దాన్ని సైటోకైన్ స్టామ్ అంటారు. అంటే ఏమైనా మన ఫారెన్ బాడీ మన శరీరంలోకి వస్తే మన శరీరం ఎలా స్పందిస్తుందో కంట్రోల్డ్గా స్పందిస్తుంది. ఎప్పుడైనా ఏ జ్వరమైనా కానివ్వండి, ఏదైనా కూడా కంట్రోల్డ్గా స్పందిస్తుంది. ఈ కోవిడ్లో ఏమవుతుందంటే అన్కంట్రోల్డ్ రెస్పాన్స్, ఇమ్యూనిటీ అన్కంట్రోల్డ్గా రెస్పాండ్ అవుతుంది.
దాన్ని సైటోకైన్ స్టామ్ అంటారండి. సైటోకైన్ స్టామ్ ద్వారా ఏమవుతుందంటే ఒంట్లో ఎక్కడ పడితే అక్కడ రక్తం గడ్డకట్టేయడం అనేది కానీ, ఊపిరితిత్తుల్లో ఈ కెమికల్స్ లాంటివి సైటోకైన్ స్టామ్ వల్ల చేరిపోయి ఊపిరితిత్తుల్లో సివియర్ ఇన్వాల్వ్మెంట్ రావచ్చు. నెక్స్ట్ రక్తం గడ్డకట్టే స్వభావం అనేది ఉంటుందండి. ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు, వాటి ఇన్ఫ్లమేషన్ అంటారు, సివియర్ ఇన్ఫ్లమేషన్కి దారితీస్తుంది. ఈ ఊపిరితిత్తుల్లో అన్కంట్రోల్డ్ ఇన్ఫ్లమేషన్ అని చెప్పాను కదండి, ఆ ఇన్ఫ్లమేషన్ జరగడం ద్వారా ఏమవుతుందంటే మొత్తం 20 సెగ్మెంట్స్ అంటారండి ఊపిరితిత్తుల్లో. ఆ ఊపిరితిత్తులు 20 సెగ్మెంట్స్ ఎన్ని సెగ్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అనే ద్వారా మీరు జనరల్గా సిటీ సివియారిటీ స్కోర్ అని చూస్తూ ఉంటారు. 6/40, 8/40 అని కొన్నిసార్లు 6/25 అని. 25-40 అనేవి రెండు, ఒక అమెరికన్ స్టాండర్డ్ ఒకటి యూకే స్టాండర్డ్ అని. అది అప్రస్తుతం. ఈ సివియారిటీ అనేది ఏంటంటే ఎన్ని లోబ్స్ ఇన్వాల్వ్ అయింది, ఒక లోబ్లో ఎంత శాతం ఇన్వాల్వ్ అయింది అనేది. ఇప్పుడు 20 అని చెప్పాను కదండి, 10 ఇన్వాల్వ్ అయ్యాయి అంటే 10లో <50%, ఒక్కొక్క లోబ్లో 50% కన్నా తక్కువ ఇన్వాల్వ్ అయింది అంటే దాన్ని 1 పాయింట్ కింద ఇలా తీసుకుంటారు. మోర్ దాన్ 50% ఇన్వాల్వ్ అయితే 2 పాయింట్స్ కింద తీసుకుంటారు ఒక్కొక్క దానికి. సో ఒక ఊపిరితిత్తుల్లో 20 పాయింట్స్, ఇటు 20 పాయింట్స్. సో ఏంటంటే అది నెంబర్ పెరిగే కొద్దీ మన ఊపిరితిత్తుల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయింది అని ఇండైరెక్ట్గా మనకి, డైరెక్ట్గానే సూచిక మనకి అది. సో మోర్ ద నెంబర్, మోర్ ద సివియారిటీ. అది సిటీ పరంగా. హై రెజల్యూషన్ సిటీ ఒకటే చేస్తారండి, హై రెజల్యూషన్ సిటీ చేస్తారు. దాంట్లో కూడా సిటీ సివియారిటీ అనేది ఇదండి. ఓకే, చూస్తున్నారు కదా, సిటీ స్కాన్ గురించి మనకి తెలియని చాలా విషయాలు మనకి ఈ ఇంటర్వ్యూలో డాక్టర్ చెప్తున్నారు. ఇప్పుడు మనకి పాలకుల నుంచి గంధం కుమారస్వామిరాజు గారు ఓ ప్రశ్న వేశారు. SpO2 95% ఉంటే కనుక అటువంటి పేషెంట్కి పాలకులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్య సేవలు అందించగలరా, లేదంటే ఏ జిల్లా హాస్పిటల్ లాంటివి కానీ, లేదా ఇంకా వేరే అదర్ దానికి అవసరం ఉందా అని చెప్పేసి. SpO2 95% పేషెంట్ని డెఫినెట్గా ట్రీట్ చేస్తామండి. నెక్స్ట్ థింగ్ అసలు అంటే మీకు ఇంకా చెప్పాలి అంటే 95% SpO2 ఉంటే పేషెంట్ని కొన్ని సందర్భాల్లో అడ్మిట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి, ఇంటికి పంపించేస్తామండి. ఎందుకంటే ఫస్ట్ ప్యానిక్ ఉంటుంది, ఫస్ట్ ప్యానిక్ అవుతారు అందరూ. దాని ద్వారా హాస్పిటల్కి విపరీతమైన ఇన్ఫ్లక్స్ ఉంటుందండి. ఇన్ఫ్లక్స్ ఉండేది మాకు ఫస్ట్లో. అండ్ అందరూ 95, 96, 90, 87. ఇనీషియల్గా ఏంటంటే ఇంత అవేర్నెస్ లేదని చెప్పాను కదండి, రావడమే బాగా సీరియస్ కేసులు వచ్చేవి. ఇంత సీరియస్గా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు CT 20-30 ఉందనుకోండి, వాళ్ళకి వైరల్ లోడ్ చాలా ఎక్కువ ఉన్నట్టు, బాగా వైరస్ ఎక్కువ ఉన్నట్టు, వాళ్ళ ద్వారా పక్కోళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఈ SpO2 95 అంటే వాళ్ళ ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయని అర్థం, బాగా ఆక్సిజన్ అందుతుందని అర్థం. అంటే ఇలాంటి పరిస్థితి ఉన్నవాళ్ళు కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ద్వారా వీళ్ళకి వైరల్ లోడ్ అనేది పక్క పేషెంట్ల నుంచి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి 95% ఉన్న వాళ్ళని అడ్మిట్ అవ్వక్కర్లేదు. ఫస్ట్ థింగ్, మా దగ్గర అందరూ ఇంతకన్నా తక్కువ వాళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళకి నిజంగా సమస్య ఉంటే డెఫినెట్గా జాయిన్ చేస్తామండి. అలాగే మనకి మరో ప్రశ్న ఉల్లంపూర్ నుంచి రావడ సతీష్ అడుగుతున్నారు. డాక్టర్ గారు, ఏదైనా ఒంటి మీద ఏదైనా గాయం అయినప్పుడు ఆ గాయానికి వెంటనే మందు రాయటం కానీ కట్టుకట్టడం కానీ చేస్తారు, దాన్ని ఎక్స్పోజ్ అవ్వని. ఎందుకంటే ఏదైనా బ్యాక్టీరియా దాని మీద చేరుతుంది చెప్పి అంటూ ఉంటారు. అంటే గాలిలో ఉన్న బ్యాక్టీరియా దాని చుట్టూ చేరి ప్రమాదం అవుతున్నప్పుడు, ఏదైనా ఒక గాయం అయినప్పుడు, చేతికి కానీ కాళ్ళకి కానీ గాయమైనప్పుడు వాటిని అలా వదిలేసి రోడ్ల మీద తిరగటం వల్ల గాలిలో ఉన్నటువంటి ఈ వైరస్ ఆ యొక్క గాయాన్ని ద్వారా శరీరంలోకి వెళ్ళి ప్రమాదం ఏమైనా ఉందంటారా? ప్రాక్టికల్ డౌట్ అండి ఇది, డెఫినెట్గా. ఫస్ట్ మనం ఏంటంటే ఇది ఎలా వస్తుంది అనేది ఫస్ట్ అవగాహన ఉంటే ఈ డౌట్కి సగం మనకి క్లారిటీ వస్తుందండి. ఓన్లీ ఊపిరితిత్తుల ద్వారా, నోటి ద్వారా, ముక్కు ద్వారా వెళ్ళేదే ఇది ఇన్ఫెక్షన్కి కారణం అండి. ఇలా పుండు మీద ఉన్న గాల్లో ఉంటుంది, గాల్లో ఉన్నది కూడా ఇన్ఫెక్ట్ అవుతుందండి. మనకి పుండు మీద ఉన్నది కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది. మీరు కానీ చెయ్యి పెట్టి అక్కడ తిరిగి పొరపాటున ముక్కు కానీ నోరు కానీ తాకితే మాత్రం డెఫినెట్గా వస్తుంది, కానీ మామూలుగా అయితే డైరెక్ట్గా రాదండి. అలాగే మనం కూడా వాట్సాప్, ఫేస్బుక్లో కూడా చాలా చూడటం జరిగిందండి. ఈ వైరస్ ఏదైనా ముట్టుకున్నప్పుడు ఆ చేతితో కళ్ళు తుడుచుకున్నా
కంటిలోకి వెళ్ళే ప్రమాదం వల్ల వైరస్ పెరుగుతుందని చెప్పేసి కొన్ని వైరల్ న్యూస్ మనం చూడటం జరిగింది. అందులో కూడా వాస్తవం ఎంతవరకు ఉందంటారు? కంటి ద్వారా అంటున్నారు. కంటి ద్వారా ఛాన్స్ అంతా ప్రూవ్ అవ్వలేదండి, ఎక్కడ ప్రూవ్ అవ్వలేదండి. అదేవిధంగా మనకి పాలకుల నుంచి రిటైరింగ్ కారుమూరి కిషోర్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు. కరోనా సోకినప్పుడు ఆ పేషెంట్కి మందులు వాడటం వల్ల లేదంటే ప్రెషర్ వల్ల ఎందుకు షుగరు 280 వరకు వెళ్ళిపోతుంది? ఒక నార్మల్ షుగర్ లేని పేషెంట్ కూడా షుగర్ రావడానికి కారణం ఏంటండి దీంట్లోని? అంటే బేసికల్గా చెప్పినట్టు కోవిడ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ స్ట్రెస్ఫుల్ డిసీజ్. ఇంత కోవిడ్లో ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ భయం, ప్యానిక్ అని చెప్పాను కదండి. దానివల్ల ఇంత స్ట్రెస్లో యూజువల్గా ఫస్ట్ ఇప్పుడు మన ఏమైనా భయం వేసింది అనుకోండి, దాన్ని కాంబాట్ చేయడానికి యూజువల్గా బాడీలో స్ట్రెస్కి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, స్టెరాయిడ్స్ రిలీజ్ అయ్యేవే స్టెరాయిడ్స్ అండి. సో స్టెరాయిడ్స్ వల్ల షుగర్ పెరగడం అనేది డెఫినెట్ థింగ్. సో బాడీలో ఈ స్ట్రెస్ వల్ల స్టెరాయిడ్స్ పెరుగుతాయి. నెక్స్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అన్ఎక్స్పెక్టెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అని చెప్పాను కదండి. దాన్ని కంట్రోల్ చేయాలి అంటే, ఆ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయాలి అంటే డెఫినెట్గా స్టెరాయిడ్స్ వాడాల్సిందేనండి. ఆ స్టెరాయిడ్స్ వాడినప్పుడు దాని పర్యవసానంగా మనకి షుగర్ పెరగడం అనేది డెఫినెట్గా జరుగుతుందండి. అదేవిధంగా డాక్టర్ గారు మరో ప్రశ్న, కుటుంబాల్లోని కరోనా సోకుతుంది, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు, ఏదో రొంపో తుమ్ములే వచ్చినట్టు, జలుబు వచ్చినట్టు ఇలా వచ్చి ఈజీగా వెళ్ళిపోతుంది. అందులో 60 సంవత్సరాల వయసు ఉన్న 70 సంవత్సరాల వయసున్న వాళ్ళు రికవర్ అయిపోతున్నారు. కానీ కొన్ని కుటుంబాల్లో మాత్రం ఒక 30-40 సంవత్సరాల వయసు చిన్న వయసు వాళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నారండి. దీనికి అంటే కుటుంబ పరంగా ఏమన్నా ఒక కుటుంబ తేడా ఉండటం వల్ల, జన్యుపరంగా తేడా ఉండటం వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవుతున్నారా? దీని రీజన్స్ ఏంటంటారు? లేదా వైరస్లో తేడా ఉందా? వైరస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉన్నాయండి. కొన్ని సివియర్ మ్యూటెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయి, అంటే సివియర్ స్ట్రెయిన్స్. అది కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని ఫ్యామిలీస్లో అసలు ఏమీ ఇబ్బంది లేకపోవడం, కొన్ని ఫ్యామిలీస్ డెఫినెట్గా ఇబ్బంది అవ్వడం. ఓ ఎగ్జాంపుల్ చెప్పాలండి, మన గవర్నమెంట్ హాస్పిటల్లో చూసిన కేసే ఆల్మోస్ట్ 24 పీపుల్ 24 మంది ఇన్ఫెక్ట్ అయ్యారండి. దాంట్లో 2 క్యాజువాలిటీ డెత్లు ఉన్నాయండి. మిగతా వాళ్ళు దగ్గర 7 మెంబర్స్ దాకా సివియర్గా ఇన్ఫెక్ట్ అయ్యారు. వాళ్ళని నేను గమనించింది మన సబ్జెక్ట్ సరిపోతున్నది ఏంటి అంటే ఒబేసిటీ అండి. ఒబేసిటీ యూజువల్గా మనం ట్రెండ్ చూసుకుంటే లావుగా ఉన్నవాళ్ళు, నెక్స్ట్ మేల్ అండ్ స్మోకింగ్, ఈ డయాబెటీస్, షుగరు, దీర్ఘకాలిక డయాబెటీస్, బీపీ, దీర్ఘకాలిక జబ్బులు ఉన్నోళ్లే కాకుండా మనకి తెలియకుండానే, అంటే అంత బయట పబ్లిసిటీ, బయట అవేర్నెస్ లేని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే డెఫినెట్గా ఒబేసిటీ ఈజ్ ఏ సీరియస్ స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కోవిడ్ మార్బిడిటీ కానీ మోర్టాలిటీ కానీ ఎవరిలో ఎక్కువ ఉంటున్నాయి అంటే ఒబేసిటీ అండి. నేను చెప్పినట్టు ఒబేసిటీ ఆ ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటారండి. ఆ ఈ సైటోకైన్ స్టామ్ ఎవరికి వస్తుంది అంటే ఒబేసిటీ లీడింగ్ టు ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ లీడింగ్ టు సైటోకైన్ స్టామ్. ఈ సైటోకైన్ స్టామ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఒబేస్ పీపుల్లో ఉంటుంది, స్మోకర్స్లో ఎక్కువ ఉంటుందండి. అందుకు ఇలా ఫ్యామిలీస్ మీరు ఈ ఎక్కువ రిస్క్ అయిన ఫ్యామిలీస్ని మీరు గమనించుంటే జనరల్గా వాళ్ళు లావుగా ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారండి. అలాగే డాక్టర్ గారు మనకు మోర్టాలిటీ రేట్ చూస్తే అందులోని 70% జెంట్సే ఉంటున్నారు, కేవలం 30%-35% మాత్రమే ఉమెన్ ఉంది వాళ్ళు. అసలు దీనికి అంటే రావటం అందరికీ వస్తుంది, కానీ లాస్ట్ డెత్ అయిన వాళ్ళు మాత్రం ఎక్కువ మంది జెంట్సే ఉంటున్నారు. అది కూడా కొంతమంది మనం గమనిస్తే ఈ స్మోక్ ఇలాంటివి లేని వాళ్ళు కూడా ఉంటున్నారు. అంటే జనరల్గా జెంట్ ఆహార అలవాట్లు ఏమన్నా తేడా ఉన్నాయంటారా? లేదా జన్యుపరంగానే ఏమన్నా జెంట్స్కి ఏమైనా తేడా ఉందంటారా దీంట్లో? నేను చెప్పిన ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అనేది మేల్స్లో ఎక్కువ ఉండే అవకాశం ఉందండి. డెఫినెట్గా మేల్స్లో ఎక్కువ ఉంటుందండి. అలాగే పాలకుల నుంచి రిటైర్ గన్నాపత్రి శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. సాధారణంగా ఇది సీజనల్ టైము,
కాఫ్ లేదంటే రొంప ఇటువంటి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దాని థ్రోట్ ఇన్ఫెక్షన్, థ్రోట్ పెయిన్ లాంటివి వస్తున్నాయి. ఇప్పుడు ఇలా వచ్చి థ్రోట్ పెయిన్ దీనికి కరోనాతో వచ్చే థ్రోట్ పెయిన్కి రెండింటికి తేడాలని ఏ విధంగా కొనుక్కోవాలి అంటే, లేదా ప్రతిదానికి కరోనా భయపడవలసి వస్తుంది అని చెప్పేసి అని అడుగుతున్నారండి. దీనికి మాట్లాడుకున్నట్టండి మనము కోవిడ్ ఈజ్ లైక్ ఎనీ అదర్ ఫీవర్ ఇన్ ఫస్ట్ వీక్. మిగతా సీజనల్ జలుబులకి వీటికి ఎట్లా కంప్లైంట్స్ ఉంటుందో మన కోవిడ్కి కూడా అట్లానే కంప్లైంట్ ఉంది. కాకపోతే మైల్డ్ దెర్ ఆర్ సమ్ సిమ్టమ్స్ విచ్ ఆర్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ కోవిడ్. అంటే కోవిడ్ పరంగా ఇవి ఎక్కువ అయ్యే అవకాశాలు ఏంటి అంటే నేసల్ స్టఫీనెస్ అంటారండి. నేసల్ స్టఫీనెస్ అంటే ముక్కు నిండిపోయినట్టు బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మామూలుగా జలుబుల్లో ఏంటంటే ముక్కు మూసుకుపోయినట్టు అనిపిస్తుంది అని అందరూ కంప్లైంట్ చెప్తారు, బట్ కారడం అనేది ఉంటుందండి. కోవిడ్లో చాలా వరకు కంప్లైంట్స్ ముక్కు బరువుగా ఉందని చెప్తారు, కానీ ముక్కు కారుతుందని అసలు ఎవరు కంప్లైంట్ ఉంటారండి. నెక్స్ట్ థింగ్ పొడి దగ్గు అండి. పొడి దగ్గు యూజువల్గా ఏంటంటే ఎనీ వైరల్ ఇల్నెసెస్లో డ్రై కాఫ్ ఉంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో కఫంతో కూడిన దగ్గు ఉంటుందండి. ఈ కోవిడ్లో పొడి దగ్గు ఎక్కువ శాతం మందిలో పొడి దగ్గు, ముక్కు కారకుండా ముక్కు మూసుకుపోయినట్టునే కంప్లైంట్స్ దే ఆర్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ కోవిడ్. కానీ వీటినే ప్రాతిపదిక కింద తీసుకోకూడదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫీవర్ అనుకున్నాం కదండి, యూజువల్గా ఫస్ట్ వీక్లో అన్ని సాధారణ ఫీవర్లానే ఉంటుంది. కోవిడ్లో ఏంటంటే ఒక పూట వచ్చి ఫీవర్ తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ అన్రెగ్యులేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది 5th డే స్టార్ట్ అవుతుంది అన్నాను. సో ఏ పేషెంట్ అయినా కూడా ఫీవర్ తగ్గిపోయి మళ్ళీ ఫీవర్ వచ్చింది అనే కంప్లైంట్ ఉన్నా, దగ్గు తీవ్రమైంది అని కంప్లైంట్ ఉన్నా, ఐదో రోజు తర్వాత ఆయాసం వచ్చింది అనే కంప్లైంట్ ఉన్నా వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి తీరాలండి. అది ఒక మనకి సూచన లాంటిది. మీరు ఇబ్బంది అవ్వబోతున్నారు అనేది సూచన. జనరల్గా ఏంటంటే అశ్రద్ధ చేసేది ఏంటంటే ఇలా ముందు 5 రోజుల్లో ఒకసారి ఫీవర్ వచ్చి తగ్గిపోయింది, ఇప్పుడు కూడా ఫీవర్ వచ్చింది అలానే తగ్గిపోద్దిలే అని అనిపిస్తుంది. కానీ ఆ 24 అవర్స్లో పిక్చర్ మొత్తం మారిపోతుందండి. కోవిడ్ ఈజ్ సచ్ ఏ లెబైల్ డిసీజ్ దట్ నిన్నున్న పరిస్థితి ఈరోజు ఉండదు. అలాగే డాక్టర్ గారు, ఈ కరోనాకు సంబంధించినటువంటి నియంత్రణకి ఇంజెక్షన్స్ లేదా ట్యాబ్లెట్స్ లాంటివి రావడం జరిగింది కదండి మనకి. ఇవి వెరీ బిగినింగ్లోని ఫస్ట్ స్టేజ్లోనే టెస్ట్ చేయించుకుని ఇమీడియట్గా ఇంజెక్షన్ లాంటివి తీసుకుంటాం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే ప్రమాదం ఉందో దానివల్ల పెరగకుండానే? వచ్చిన కొత్త డ్రగ్స్ అంటే అండి మనకి ఫైనల్గా యాంటీవైరల్ డ్రగ్స్ కొన్ని ఉన్నాయి. ఈ ఇమ్యూనిటీని ఇమ్యూన్ రెస్పాన్స్ని తగ్గించడం కోసం స్టెరాయిడ్స్, నెక్స్ట్ బ్లడ్ థిన్నర్స్ ఉన్నాయండి. ఈ యాంటీవైరల్ డ్రగ్స్ అనేవి రెమ్డెసివిర్ అనే డ్రగ్ ఉంది. అదేంటంటే ఇనీషియల్ వైరస్ రెప్లికేషన్ ఫేజ్లో కానీ దీన్ని వాడాము అంటే డెఫినెట్గా రిజల్ట్ అయితే బాగుంటుందండి. డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. కాకపోతే ఈ రెమ్డెసివిర్ అనేది పెద్ద వయసు వాళ్ళకి, చిన్న వయసు వాళ్ళకి వాడకూడదు. దీర్ఘకాలిక లివర్ కానీ కాలేయ మరియు మూత్రపిండ వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా వాడకూడదండి. అది ఇంకో ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ట్రీట్మెంట్ గురించి అడిగారు కాబట్టి స్టెరాయిడ్స్ గురించి మెయిన్ మాట్లాడుకోవాలండి. స్టెరాయిడ్స్ అనేవి 2nd వీక్లో వాడితే ఎంత లైఫ్ సేవింగో ఫస్ట్ వీక్లో వాడితే అంత హామ్ చేస్తాయండి. సో ఫస్ట్ వీక్లో డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ స్టెరాయిడ్స్ వాడొద్దని నా మనవండి. అంటే ఈ వాట్సాప్ మెసేజ్ల గురించి చెప్తున్నాను. రీసెంట్గా నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారండి. వాట్సాప్ ఫోన్ పట్టుకొచ్చి, నాకు ఇది మా ఫ్రెండ్ వాడారు ఈ మందులు, నేను వాడచ్చా లేదా, నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను, కంటిన్యూ చేయమంటారా లేదా అని క్వశ్చన్ అండి. దాంట్లో డెఫ్లజాకార్ట్ అని ఒక డ్రగ్ అండి, అది స్టెరాయిడ్ 6 mg, అది 3 పూట్ల వేసుకుంటున్నానని చెప్పారు. నెక్స్ట్ ఓమ్నాకార్టిల్ 40 mg అని ఉందండి. ఆయన కంప్లైంట్ స్టార్ట్ అయ్యి అది 3వ రోజు నా దగ్గరికి వచ్చారు. 2 రోజులు మందులు వాడారంటే 3వ రోజు నా దగ్గరికి వచ్చారు. ఏంటంటే ఇదే నేను చెప్పింది, ఫస్ట్ వీక్లో వాడకూడదని. అంటే అది డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షనే డెఫినెట్గా, కాదని అంటాం లేదు. ఎప్పుడు వాడారో ఏ సందర్భంలో వాడారో తెలుసుకోకుండా ఫ్రెండ్ రాశారు అని చెప్పి ఇది మందులు వాడండి అని వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతాను. సో పేషెంట్ కండిషన్ బట్టి
పేషెంట్ హిస్టరీ బట్టి పేషెంట్ ఏ దశలో ఉన్నాడు అనే దాన్ని బట్టి మందులు వాడాలి, కానీ ఇలా ఫ్రెండ్ వాట్సాప్ మెసేజ్ పంపించారని అయితే దయచేసి వాడద్దు. ఓకే. అలాగే డాక్టర్ గారు, మామూలుగా లైట్గా ఫీవర్ వచ్చింది, జలుబు ఉంది, ఇది కరోనా లేదో ఇంకా మనకు పూర్తిగా తెలియదు, ఆ స్టేజ్లోనే మనకి వాడే ట్యాబ్లెట్ ఈ అజిత్రమైసిన్ లేదా డాక్సిమిడిసిన్ ఇలాంటి ఏమన్నా వాడటం వల్ల ఏమైనా ప్రమాదం లేదు కదండి? ఫస్ట్ వెరీ బిగినింగ్లో అంతవరకు లేదు, అంతవరకు లేదు. ఓకే ఓకే, చూస్తున్నారు కదా, మనకి చిన్న జలుబు దగ్గు ఏదొచ్చినా కూడా సొంత ట్రీట్మెంట్లు ఎవరు చేసుకోవద్దు. ముఖ్యంగా కార్టిజన్ మెడిసిన్స్ అంటే ఏదైతే స్టెరాయిడ్ ఉంటాయో ఆ మెడిసిన్ జోల్స్కి ఎట్టి పరిస్థితుల్లోని వెళ్ళొద్దు. అవి కేవలం డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో మాత్రమే అటువంటి మెడిసిన్ తీసుకోని చెప్పేసి డాక్టర్ గారు ప్రత్యేకంగా చెప్తున్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియపరచండి. ఎందుకంటే జబ్బు వచ్చిందంటే వెంటనే నెట్లో సెర్చ్ చేసేసి దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ని షాపులు తెచ్చుకుని వేసుకోవడం వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు అని చెప్పే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి సార్ మనం. దేవుడెక్కడో లేడు, వేరే కొత్తగా రాడు, మంచి మనుషులలో గొప్ప మనసుతనై ఉంటా. మనకు పాలకుల నుంచి అంబటి రాజు గారు ప్రశ్న పంపించారు. ఈ మధ్యకాలంలోని చాలా సందర్భాల్లో పెళ్ళిళ్ళు అవుతున్న వివాహం అయిన కొత్త జంటలు కూడా కరోనా రావడం జరిగింది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన కేసులు ఇవి. మరి అలాంటి వాళ్ళు ఎంతకాలం వైవాహిక జీవితానికి దూరంగా ఉండాలి, శారీరకంగా కలవడానికి దూరంగా ఉండాలి అనేది, అదేవిధంగా ఎంతకాలం వాళ్ళు ఈ నీరసం అనేది ఉంటుంది బాడీలో ఉంటుందని కూడా ఆయన అనడం జరిగిందండి. 1 month దాకా అయితే వైరస్ మన బాడీలో పెర్సిస్ట్ అవుతుందండి. అంటే ఊపిరితిత్తుల్లో కొంచెం టైం తక్కువ ఉండొచ్చు, తక్కువ ఉంటుంది. 28 days దాకా అయితే సేఫ్ కాదు. 28 days తర్వాత కూడా ఫైనల్గా GIT అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ పేగు, కడుపు పేగులో ఎక్కువ కాలం అనేది వైరస్ ఉంటుంది. సో 28 రోజుల పాటు నోటి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. బాత్రూమ్ యూసేజ్ ద్వారా అయితే మాత్రం 35 days దాకా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు డెఫినెట్గా ఉంటుందండి. నెక్స్ట్ పాయింట్, నీరసం అన్నారు. నీరసం అనేది వచ్చిన సమస్య తీవ్రత బట్టి, అప్పుడు వాడిన మందులు బట్టి ఆధారపడి ఉంటుందండి. యూజువల్గా ఆఫ్టర్ మనం అనుకున్న 80% పీపుల్కి అయితే అంత ఇబ్బందులు అయితే ఎవరికి లేవండి. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు సిటీ స్కాన్స్ గురించి ప్రతిదానికి సిటీ స్కాన్ చెప్పేసి సెల్ఫ్గా కూడా చాలామంది వెళ్ళిపోయి చేయమని అడుగుతున్నారు. అసలు ఇది అంత నెసరీ ఉంది, అందరికీ చేయించుకోవాల్సిన అవసరం ఉందా? అది దాని గురించి కొంచెం వివరంగా మాట్లాడి చెప్తాను చెప్పేసి సార్. అండి, సిటీ అనేది ఫస్ట్ థింగ్, సిటీ జబ్బు తీవ్రతని చెప్పేదే కానీ జబ్బుని నిర్ధారించేదైతే కాదండి. ఫస్ట్ థింగ్, అసలు ఏ కంప్లైంట్ లేదు. అంటే ఒక సిచ్యువేషన్ చెప్తాను నేను, సిచ్యువేషన్ బట్టి మీకు అర్థమవుతుంది. జనరల్గా ఏంటంటే మదర్ పాజిటివ్ అయ్యారనో, ఫాదర్ పాజిటివ్ అయ్యారనో, ఇంట్లో వైఫ్ పాజిటివ్ అయిందనో మా దగ్గరికి రెగ్యులర్గా వస్తూ ఉంటారండి. మదర్కి పాజిటివ్ అయింది, నాకు సిటీ స్కాన్ రాసేస్తారా, నేను మదర్కి సిటీ చేయించాము అంటారు. మదర్ పాజిటివ్ అయ్యారు కాబట్టి ఆవిడ సివియారిటీని అసెస్ చేయడానికి మేము సిటీ రాసాం, కానీ తెలుసుకోవడానికి అయితే రాయలేదు. కాబట్టి ఇలా డైరెక్ట్గా ఏ కంప్లైంటు లేకపోతే మీకు స్ట్రాంగ్ సస్పెక్ట్ ఉన్నారు అంటే ఫ్యామిలీలో ఒకళ్ళు పాజిటివ్ అయ్యారు కాబట్టి మీరు తెలుసుకోవాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ మీరు సిటీ చేయించుకోవడం ద్వారా మాత్రం మీకు రేడియేషన్కి అయితే గురవుతారండి, అనవసరపు రేడియేషన్కి గురవుతారు. ఏంటంటే జనరల్గా ఒకవేళ మీరు తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ పాజిటివ్ అయ్యారే అనుకుందామండి, తర్వాత మీ సివియారిటీని అసెస్ చేయడానికి కూడా సిటీలు వాడాల్సి వస్తుంది. సో పొరపాటున యూజువల్గా ఒక ఇబ్బంది అయిన కేసుకి దగ్గర 3 సార్లు సిటీ స్కాన్ చేయాల్సి వస్తుందండి. సో 300 ఎక్స్రేస్తో సమానం. సో వాళ్ళు ఫ్యూచర్లో ఇన్ని సిటీల ద్వారా నెక్స్ట్ ఇంకో సిచ్యువేషన్లో ఎప్పుడో సిటీ తీయించుకోవాల్సి వస్తుంది. ఇంత రేడియేషన్కి గురై అనవసరపు క్యాన్సర్లు తెచ్చుకునే పరిస్థితి కూడా ఉంటుందండి. సిటీ అనేది జబ్బు తీవ్రత తెలుసుకోవడానికే తప్పించి జబ్బు నిర్ధారించడానికి కాదు. ఏ కంప్లైంటు లేదంటే ఫస్ట్ వెళ్ళి స్వాబ్ పరీక్ష చేయించుకోండి, స్వాబ్లో తెలుస్తుంది. నెక్స్ట్ థింగ్, ఇంకోటి, ఫస్ట్ 5 daysలో ఎనీ అదర్ ఫీవర్ అని చెప్పాను నేను మీకు, మామూలు జ్వరం లాంటిదే. సో కంప్లైంట్ తీవ్రత లేకపోయినా కూడా మొదట 5 రోజుల్లో సిటీ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదండి.
ఒకవేళ ఆర్డిటీ నెగిటివ్ మీకు చేసే పరీక్షలో నెగిటివ్ వచ్చి మీకు కంప్లైంట్ ఉంది అంటే డెఫినెట్గా సిటీ చేయించుకుంటే అప్పుడు యూజ్ ఉంటుంది. కానీ ఏ కంప్లైంట్ లేకుండా సిటీ చేయించుకోవద్దు, ఫస్ట్ స్వాబ్ పరీక్ష చేయించుకోండి. అలాగే డాక్టర్ గారు, ఈ కరోనా ఈ పరీక్షలు చేయించుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు, అంటే సిటీ ల్యాండ్ చేసుకున్న ముందు ఏదైనా కొంచెం ప్రికాషన్ ఉన్నది, అంటే ఎక్కువ మంది దగ్గర ఉంటున్నారు కదా, అక్కడ మేబీ అతను చాలా తీవ్రత పరిస్థితి కాకపోవచ్చు. మనం ఎందాక అనుకున్నట్టు రకరకాల వైరస్లోనే రకరకాల స్టేజ్ ఉన్నాయన్న చెప్పారు కదా, మేబీ లైట్ స్టేజ్ ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళటం వల్ల పక్కన ఎవరైనా స్ట్రాంగ్ స్టేజ్ ఉన్నాడో అది కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటుందండి. అలాగా అంటే యూజువల్గా పక్కన నించోవడం ద్వారా అయితే రాదండి, రాదు. మాస్క్ పెట్టుకోవాలి. ఎప్పుడు ఫస్ట్ నుంచి చెప్తున్న మాట ఒకటే, మాస్క్ పెట్టుకోవాలి, మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అంటే ఇద్దరూ మాస్క్ పెట్టుకుంటే 99% రాదండి. దాంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్, మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేశారనుకోండి, ఒకవేళ పొరపాటున మాస్క్ పెట్టుకోకపోయినా, అంటే మన సైడ్ నుంచి మనం జాగ్రత్త తీసుకున్నాం, మాస్క్ ప్రతి మాస్క్లోనూ కొంచెం ఫెయిల్యూర్ రేట్ ఉండొచ్చు ఎక్కడో. పక్క వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మినిమం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసాము అంటే మనకు వాళ్ళ ద్వారా వచ్చే స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా తగ్గుతుంది. సో స్వాబ్ చేయించుకోవడే ప్రదేశానికి వెళ్ళడం వల్ల నష్టం అయితే ఉండదు, మన జాగ్రత్తలు తీసుకుంటే అండి ఇవన్నీ కూడా. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు మనకి గతంలోని కరోనా పేషెంట్ చనిపోతే అసలు కుటుంబ సభ్యులు కూడా ప్రాంతానికి వెళ్ళేవారు కాదు, అసలు బాడీని కూడా ఇచ్చేవారు కాదు. చాలా డిపార్ట్మెంట్ వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళు ఫ్యూనరల్ చేయడం చూసాం మనం. సరే, ఈ మధ్యన పేషెంట్స్ ఇస్తున్నారు, కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళని వాళ్ళ ఇంటికి దగ్గర తీసుకురాకపోయినా మనం తీసుకెళ్తాం జరుగుతుంది. అంటే దీనికి కారణం 6 గంటలు ఎంతో టైం తర్వాత వైరస్ ఉండదు అని చెప్పేసి కూడా టాక్ కూడా వచ్చింది. ఇది నిజంగా వాస్తవమేనా అంటారా? డెఫినెట్గా అండి, 6 hours తర్వాత అయితే వైరస్ డెడ్ బాడీలో ఉండదండి. ఓకే. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, డెడ్ బాడీలో ఉండకపోయినా వాళ్ళు వాడిన బెడ్షీట్లు కానీ వాటి మీద ఏమైనా సెక్రీషన్స్ ఉంటే వాటిని ముట్టుకుంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అక్కడ ఆ డెడ్ బాడీలో లేకపోయినా డెడ్ బాడీ చుట్టూ ఉన్న మనుషులు ఉంటారు కదండి, వాళ్ళ ద్వారా కొంచెం స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఫైనల్గా టేక్ హోమ్ మెసేజ్ ఏంటి అంటే, మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఏమైనా ముట్టుకున్న వెంటనే శానిటైజ్ చేసుకోవాలి. శానిటైజ్ చేసుకోవడం ద్వారా అసలు ఇలా డెడ్ బాడీ ఇవి అటెండ్ అవ్వడం అయితే చేయొచ్చండి, డెఫినెట్గా అటెండ్ అవ్వచ్చు. అలాగే మనకి పాలకుల నుంచి నడిమింటి లక్ష్మి గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. ఆస్మా పేషెంట్స్కి కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా భవిష్యత్తులో వాళ్ళకి ఏమైనా కంప్లైంట్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా దీని ప్రభావంతో? డెఫినెట్గా ఇది తెలుసుకోవాల్సిన క్వశ్చన్ అండి. ఎందుకంటే ఆస్మా అని కాకుండా అసలు కోవిడ్లో తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను ఫస్ట్ చెప్తానండి, దాన్ని బట్టి ఆస్మాకి రిలేట్ చేద్దాం మనం. ఇందాక ఫస్ట్ వీక్ చెప్పాను, సెకండ్ వీక్ చెప్పాను. సెకండ్ వీక్లో జబ్బు అనేది ప్రోగ్రెస్ అవుతుంది. జబ్బు ప్రోగ్రెస్ బాగా సివియారిటీ అంటే మ్యాక్సిమం పీక్ చేరేది సెకండ్ వీక్. దాని తర్వాత కొంచెం రెజల్యూషన్ అనేది థర్డ్ వీక్లో మొదలవుతుంది. సో 21 డేస్కి ఏ స్టేజ్లో ఉంది, ఏ దశలో ఉన్నాము అనే దాన్ని బట్టి మన ఫైనల్ ఫ్యూచర్ అవుట్కమ్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. ఫైబ్రోసిస్, ఇప్పుడు ఒక పెద్ద మనకి మామూలుగా ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవాలంటే, ఒక పెద్ద దెబ్బ తగిలింది అనుకోండి, మనకి దెబ్బ తగిలినప్పుడు అది చిన్నదైతే వెంటనే శరీరం ఇలా కలిసిపోతుంది. పెద్ద దెబ్బ తగిలింది అనుకోండి, స్కిన్ ఇలా దగ్గరికి ముడుచుకుపోయి చిన్న మచ్చలా కనబడుతుంది కదండి, మచ్చలా అలానే ఊపిరితిత్తుల్లో కూడా ఆ పార్ట్ అనేది పర్మనెంట్గా డ్యామేజ్ జరిగి చిన్న స్కార్లా ఫామ్ అయిపోతుంది. దాన్ని ఏంటంటే ఫైబ్రోసిస్ అంటారండి. ఫైబ్రోసిస్ అంటే ఊపిరితిత్తుల గుణం ఏంటి? ఎక్స్పాండ్ అవ్వడం, తగ్గడం, సంకోచించడం, వ్యాకోచించడం. ఫైబ్రోసిస్ అంటే ఆ స్పాంజ్ అనే పదం అనేది పోయి గట్టి పదార్థంలా మారిపోతుందండి, ఫైబ్రోస్ అయిపోతుంది. ఫైబ్రోస్ కానీ జరిగింది అంటే ఇంకా ఆ ఊపిరితిత్తులు అనేవి ఎక్స్పాండ్ అవ్వడం అనేది కానీ, తగ్గడం అనేది కానీ, సంకోచించడం, వ్యాకోచించడం అనేది ఉండదు. సో ఆ పార్ట్ ఇంకెప్పటికీ పనిచేయదు. సో మనకు జబ్బు ఎంత తీవ్రత వచ్చింది, మనం ఎంత ఎర్లీగా వైద్యం చేయించుకున్నాము, ఎంత రెస్పాండ్ అయ్యాము అనే దాన్ని బట్టే ఈ ఫైబ్రోసిస్ అనే పార్ట్
వస్తుందండి. ఎక్కువ సివియర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మనం సరిగ్గా వైద్యం చేయించుకోలేదు అంటే మోర్ ఆఫ్ ఫైబ్రోసిస్, ఎక్కువ ఊపిరితిత్తుల భాగం పర్మనెంట్ డ్యామేజ్ అనేది జరిగిపోతుంది. సో ఈ పర్మనెంట్ డ్యామేజ్ జరిగిపోయిన వాళ్ళు అందరూ ఫ్యూచర్లో ఆయాసం అని కానీ ఇట్లా కంప్లైంట్స్ అనేవి డెఫినెట్గా బాధపడతారండి. ఇంకో విషయం ఏంటి అంటే ఈ కొత్తగా రీసెంట్గా వచ్చిన దాంట్లో ఏంటంటే ఈ పల్మనరీ, ఇప్పుడు కోవిడ్ అనేది ఒక్క అవయవాన్ని ఊపిరితిత్తులనే కాదండి, ఆల్మోస్ట్ ఒంట్లో చాలా అవయవాలను దెబ్బతీస్తుంది. మయోకార్డైటిస్ అనేది కూడా, మయోకార్డైటిస్ అంటే గుండె కండరం కూడా, అంటే మన ఇండియాలో ఈ సెటప్ లేక మన వాళ్ళు ఈ స్టడీ అబ్జర్వ్ చేయలేదు, కానీ 3 టెస్లా ఎంఆర్ఐ అనేది ఫారిన్ కంట్రీస్లో చేస్తారండి. 3 టెస్లా ఎంఆర్ఐలో మయోకార్డైటిస్ అంటే గుండె కండరం కూడా 60% మందిలో దెబ్బతిన్నట్టు తెలిసిందండి. సో ఊపిరితిత్తులు, గుండె రెండూ దెబ్బతినడం ద్వారా పేషెంట్ ఆయాసపడడం అనేది ఫ్యూచర్లో కూడా ఆయాసం. ఇదివరకు 1 కిలోమీటర్ నడవగలిగే మనిషి 200 మీటర్లు కూడా నడవలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు ఆస్మా, ఇప్పుడు మీ క్వశ్చన్లో ఆస్మా గురించి అడిగారు కదండి. ఆస్మా అనేది మామూలుగానే ఊపిరితిత్తుల సమస్య, ఆయాసం అనేది. ఈ ఆస్మా అనేది ఊపిరితిత్తులు గొట్టాలు, అది కూడా ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సేనండి ఆస్మా అనేది కూడా. సో వీళ్ళకే కానీ ఈ పల్మనరీ ఊపిరితిత్తుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండి ఫైబ్రోసిస్ కానీ వస్తే వీళ్ళ యాక్టివిటీ బాగా తగ్గిపోతుందండి. సో ఫైనల్గా టేక్ హోమ్ మెసేజ్ ఏంటి దీంట్లో అంటే, ఏ కంప్లైంట్ వచ్చినా ఎర్లీగా చూపెట్టుకోవాలి, ఎర్లీగా ట్రీట్మెంట్ కానీ మనం వెళ్ళాము అంటే ఫైబ్రోసిస్ అంటే పర్మనెంట్ డ్యామేజ్ అనే పార్ట్ని మనం తగ్గించగలుగుతాం. దేర్బై తర్వాత కూడా మనం నార్మల్ యాక్టివిటీ లీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి, ఎర్లీగా చూపెట్టుకోవడం ద్వారా. ఓకే, అలాగే డాక్టర్ గారు చివరిగా ఒక ప్రశ్న, ఈ మార్పిడిటీ అంటే ఏంటండి? అంటే మోర్టాలిటీ అంటే కనుక ఎక్కువ మంది పోయిన వాళ్ళు మోర్టాలిటీ రేట్ అని చెప్తూ ఉంటాం. అలాగే కరోనా వచ్చి తగ్గిపోయిన మార్పిడిటీ వల్ల భవిష్యత్తులో చాలామంది ఇబ్బంది పడతారని చెప్పి పదం కూడా మనం వినడం జరుగుతుందండి. మార్టాలిటీ అంటే చనిపోవడం, మార్బిడిటీ అంటే సఫరింగ్ అనమాట. 80% పీపుల్ ఏ కంప్లైంట్ లేకుండా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే కంప్లైంట్ లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ 20% ఉన్నారు కదండి, ఈ 20%లో కూడా ఓపీ బేసిస్ ద్వారా వస్తారు, వచ్చి చూపెట్టుకుంటారు. వీళ్ళకి కొన్ని మందులు పెడతాం. కొన్ని మందులు పెడితే యూజువల్గా వైరస్ రెప్లికేషన్ ఎర్లీ ఫేజ్లో వచ్చారంటే వైరస్ రెప్లికేషన్ తగ్గించడానికి మనం ఫ్యావిపిరావిర్ అని కొన్ని మందులు వాడతామండి. అడ్మిషన్ కేసులకి అయితే రెమ్డెసివిర్ అని, ఓపీ బేస్ అయితే ఫ్యావిపిరావిర్ అని కేసు వాడతామండి. ఈ మందులు వీళ్ళలో కూడా 80% పీపుల్ రెస్పాండ్ అయిపోతారండి. ఈ రెస్పాండ్ అవన వాళ్ళు కొందరు ఉంటారు, మందులు వాడినా కూడా ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది వస్తుందండి. ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుంది అనడానికి సూచనలు ఇందాక చెప్పినట్టు జ్వరం కానీ, కొత్తగా ఆయాసం కానీ, దగ్గు కానీ, ఈ కంప్లైంట్లు ఏ వచ్చినా కూడా వీళ్ళు దీంట్లోకి వెళ్తున్నట్టు. వీళ్ళందరినీ ప్రివెంట్ చేయాలి అంటే మాత్రం డెఫినెట్గా కూడా మనం ఈ కంప్లైంట్ వచ్చిన వాళ్ళే ఫైబ్రోసిస్కి దారితీస్తారండి. సో ఈ ఫైబ్రోసిస్ ఇవి రాకుండా ఉండాలి అంటే ఆ రెండో కంప్లైంట్ స్టార్ట్ అయిన వెంటనే హాస్పిటల్ కన్సల్ట్ చేయడం మంచిది. ఓకే డాక్టర్ గారు, చాలా సంతోషం. ఈరోజు మన కేబుల్ ప్రేక్షకుల కోసం చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు, అమూల్యమైన విషయాలు తెలియపరిచేందుకు మా అందరి తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, చూస్తారు కదా, కరోనా కేసులు తగ్గినాయి, లేదంటే చనిపోతున్న వాళ్ళు తగ్గారు అని చెప్పేసి చాలా ఆనందపడిపోతూ మళ్ళీ రోడ్ల మీద తిరిగి మాస్క్ పెట్టుకోకుండా, కనీసం మినిమం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా అందరికి కూడా తస్మాత్ జాగ్రత్త. కరోనా ప్రభావంతో తన బాడీలో ఉన్న అనేక ఆర్గానిక్స్ దెబ్బతింటం వల్ల చనిపోయేవాళ్ళు, భవిష్యత్తులో చనిపోయేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారని చెప్పేసి ఈరోజు మా డాక్టర్ తెలియపరచడం జరిగింది. సో అందరూ కూడా తగు జాగ్రత్తలతో ఉండండి, డాక్టర్ గారు మాకు తెలియపరిచారు. చూస్తూనే ఉండండి, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీతో కలుస్తాం. నమస్తే. దేవుడెక్కడో లేడు, వేరే కొత్తగా రాడు, మంచి మనుషులలో గొప్ప మనసు తానై ఉంటాడు. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.